ఎన్నికలు వస్తే అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ ఎంత దిట్టనో మనందరికి చాలా విషయం తెలిసిందే. ఇప్పటికీ 6 గ్యారంటీల పేరిట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసి ఈరోజు ప్రజల్ని ఎంత దోకా ఇచ్చిందనేది మనందరం చూసినామే. రైట్. దీంతో పాటుగా గత కొద్ది రోజులుగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వేడి నడుస్తూ ఉంది. ఆ వేడికి సంబంధించిన దాంట్లో కూడా కంటోన్మెంట్ బై ఎలక్షన్లో గెలిచిన తర్వాత 4,000 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ను అభివృద్ధి చేసినామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిజంగా కంటోన్మెంట్లో ఎంత అభివృద్ధి చేసింది ఒకసారి మనం చూస్తుండొచ్చు. ఇక్కడ కొన్ని ఒక కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్నాం మనం. ఇదంతా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి, వీళ్ళు చెప్పినటువంటి 400 కోట్లు 4,000 కోట్లకు సంబంధించినటువంటి జరిగినటువంటి అభివృద్ధి ఈ విధంగా సాగుతుంది. రైట్. నిజంగానే ఈ 4,000 కోట్లు తీసుకొని వచ్చి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? నిజంగా ఇక్కడ 4,000 కోట్లు అభివృద్ధి జరిగిందా? నిజంగా ఈరోజు బై ఎలక్షన్లో ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో చెప్తున్నటువంటి మాట నిజమేనా? ఒకసారి కళ్ళకు గట్టినట్టు మనతో చూపించేందుకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత క్రిషాంక్ మనతో ఉన్నారు. ఆయన ఒకసారి రోజు ప్రభుత్వానికి ఒక సవాల్ అయితే విసిరిండు. ఆయన ఏమైనా కూడా 4,000 కోట్ల రూపాయలు కనుక కంటోన్మెంట్ ఈ ప్రభుత్వం కనుక తీసుకొని వచ్చేసి అభివృద్ధి చేస్తే నిజంగా ఒకసారి మేము దేనికైనా సిద్ధమని చెప్పేసి కూడా ఆయన సోషల్ మీడియాలో సవాల్ ఇచ్చినట్టు చూద్దాం. ఒకసారి ఆయననే చెప్పినట్టుగా ఒకసారి ఆయన బండి మీద ఎక్కుదాం. కంటోన్మెంట్ వ్యవస్థలో ఏ విధంగా జరుగుతుంది, భూసేకరణ ఏ విధంగా ముందుకు సాగుతుంది, నిజంగా అది ఎట్లా జరిగింది, 4,000 కోట్లతోటి మరి ఇక్కడ జరిగినటువంటి కంటోన్మెంట్ అభివృద్ధి ఏందో ఆయనతో ఒకసారి ఆయన బండి మీద ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టిండు. చూద్దాం ఒకసారి వెళ్ళి మనం కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు అది చూపించలేదు ఇది మధ్యలో కొంచెం వస్తుంది ఇక్కడ పరిస్థితి. చూద్దాం ఇంకొంచెం పోయిన తర్వాత కూడా ఏం అభివృద్ధి కనపడుతుందా, లేకపోతే ప్రతిపక్షం చెప్తున్నట్టు ఇదంతా ఏం లేదు డంబాచారం అని లేకపోతే ప్రభుత్వం చెప్పినట్టు 4,000 కోట్ల అభివృద్ధి జరిగిందా ఒకసారి మనం వెళ్ళే ప్రయత్నం అనేది చేద్దాం. రైట్ అన్న, ఏంటి పరిస్థితి ఎట్లా ఉందన్న? కనబడ్డా ఏమన్నా దారిలో వచ్చేటప్పుడు 4,000 కోట్లు చాలా కనపడుతుంది. చాలా సరే ఏదేమైనా కూడా 4,000 కోట్లు అని చెప్పేసి ఈరోజు 1-2 సార్లు పదే అదే మాట మాట్లాడుతున్నారు. జరిగింది ఎంత? శూన్యం. అదే అంత సింపుల్ గుర్తు. 4,000 కోట్లు అంటే మాటలు కాదు. 4,000 కోట్లు అంటే కనబడాలి కదా. కనబడకుండా కేవలం 4,000 కోట్ల ప్రకటన అని చెప్పేసి ఇవాళ దాన్ని జూబ్లీహిల్స్లో ప్రచారం చేసుకుంటూ ఇప్పుడు ఏమైపోయింది, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో హామీలు ఇచ్చిండు. 4,000 కోట్లు అని చెప్పిండు, 6,000 ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పిండు. కానీ 6,000 ఇంద్రమ్మ ఇల్లు కాలేదు. 4,000 కోట్లతో ఇదే రోడ్లు జరిగింది. ఎప్పుడైనా కూడా ఎలక్షన్ రాగానే కాంగ్రెస్ నుంచి వచ్చే అబద్ధాలలో చాలా వరకు ఇప్పుడు గ్యారంటీల గురించి మాట్లాడతలేడు కదా, బంద్ చేసిండు కదా. వినబడుతున్నాయి గ్యారంటీలు అనే పదం మీకు ఎక్కడన్నా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక్కసారన్నా? ఇప్పటికీ నాకు తెలిసి ఇవాళ 3వ రోడ్ షో అనుకుంటా. ఒక్కసారన్నా గ్యారంటీ అనే పదం వినబడుతుందా అసలు? బెదిరింపులు, మాకు ఓటు వేయకపోతే తీసేస్తామని అంటే అసలు నువ్వెవరివి? నువ్వు జస్ట్ కస్టోడియన్వి. ఈ పైసలు తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ట్యాక్సులు కడుతుంటే నువ్వు మాకు పనులు చేయాలి, నువ్వు ఇచ్చిన హామీలకు నీకు ఈ అధికారం ఇచ్చినాము అనే దానికే కానీ ఆపేయడానికి కాదు కదా. ఆపే హక్కు నీకే ఉంటే నిన్నే ఆపేస్తారు, నీ ప్రభుత్వాన్ని ఆపేస్తారు, నిన్ను కుర్చీ దింపేస్తారు. ఏదో ఒక దానికి అంతకంటే ముందు జరిగిన బేరీజ్ తీసుకోవడం అలవాటు. అవును. బట్ ఈరోజు కంటోన్మెంట్ ఎలక్షన్ కూడా జరిగినాయి, బై ఎలక్షన్లో జరిగినాయి. ఇక్కడ బీజేపీ అక్కడ ఏం జరిగిందో ములాఖాత్ అయితే మీరు చెప్పాలి, ఎందుకంటే మీరు ఇక్కడ లోకల్లో ఉంటారు కాబట్టి. ఈ జరిగిన అభివృద్ధిలో వాళ్ళు ఏమేమి చెప్పిండ్రు, వాళ్ళు ఏమేమి పెట్టిండ్రు, బై ఎలక్షన్ ఏం చెప్పిండ్రు? ఫస్ట్ ఒకటి ఏంటంటే మీరు అన్నట్టు టికెట్ నుంచే మొదలు పెట్టుకుంటే గద్దరన్న కళ చట్టసభల్లోకి వెళ్ళాలని, అంబేద్కర్ పాలిటిక్స్ చేయాలని. కొంచెం జాగ్రత్తగా గుంతలు ఉన్నాయి, మనం పడగల. అయితే గద్దరన్న కుమార్తెకు ప్రభుత్వంలోకి వచ్చినాక ఉప ఎన్నిక, అరే మంచి అవకాశం కదా గెలిపించుకోవచ్చు అని అనుకుంటే గద్దరన్న గొంతు కోసేసి గద్దరన్న కూతురికి అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీలో అవకాశం వస్తే అది కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా ఎవరిని తీసుకొని వచ్చిన అభ్యర్థిని డబ్బులకు అమ్ముకున్న పరిస్థితి ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు తెచ్చుకున్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బీజేపీ నుంచి, ఆయన బీజేపీ నుంచి పోటీ చేసిన తర్వాత 2023 జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ నుంచి పోటీ చేసాడు. మళ్ళీ తర్వాత ఇమీడియట్గా వచ్చిన కొన్ని నెలల్లోనే వచ్చిన ఉప ఎన్నికలో ఇటు కాంగ్రెస్ అభ్యర్థిగా తీసుకున్నారు. ఇక ఆయనని గెలిపించుకోనికి ఎన్ని తంటాలు పడ్డ పరిస్థితి అంటే, ఎందుకంటే డబ్బులు తీసుకున్న తర్వాత ఇక కమిట్మెంట్ ఉంటుంది కదా టికెట్ కోసం. ఇక అది గెలిపించుకోవడానికి నానా తంటాలు పడి 6,000 ఇంద్రమ్మ ఇల్లు, 4,000 కోట్లు. ఇవ్వండి ఇదే రోడ్డు ఇప్పుడు చూడండి మీరు. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే 4,000 కోట్లు నేను కారిడారు ఇది అదే అని అంటున్నాడు. నంబర్ 1 ఏంటంటే ఆ కారిడారు
వచ్చింది. అదంతా కూడా ప్రయత్నం చేసింది కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్. 5 సార్లు రక్షణ శాఖ మంత్రులను కలిసి మొత్తం ఇదంతా సెలెక్ట్ చేసి, అంటే ఇక్కడి నుంచి ఇట్లా రూట్ మ్యాప్ ఐడెంటిఫై చేసి ఏంది ఇది అనేసి మొత్తం చేశారు. అన్నీ చేసిన తర్వాత 2023లో అనుమతి ఇచ్చింది కేంద్రము కంటోన్మెంట్ బోర్డు. 2023 అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారా? లేరు కదా. ఇన్ఫాక్ట్ ఏంటంటే ఆ కంటోన్మెంట్ సమావేశంలో అసలు రేవంత్ రెడ్డి గారు పాల్గొనలేదు. ఆ మొత్తం పనిచేసినది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే 4000 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పుకుంటున్నారు. ఖర్చు ఎడబెడతారు. ఫస్ట్ ఏం చేయాలి? అసలు టెండర్ల కంటే ముందు దేనికైనా ముందు కూడా భూసేకరణ చేయాలి కదా. ఏమైనా భూసేకరణ జరిగినట్టు అనిపిస్తుందా మీకు ఎక్కడైనా? చూడండి, 4000 కోట్లు ఖర్చు, రూపాయి ఖర్చు, ఇప్పటి వరకు భూసేకరణే జరగలేదు. మరి ఎక్కడ మీకు అసలు రోడ్డు వెడల్పు పనులు కూడా జరగలేదు. ఏడ ఖర్చు పెట్టినట్టు? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఎలివేటర్ కారిడార్స్లో మేజర్ షామీర్పేటది ఏదైతుందో ఇదే రోడ్డు. ప్రజలకు ఏమో అంటారు, ఏదో చెప్తూ ఉంటారు, ఏదో కళ్ళబొల్లి మాటలు కూడా అధికారంలోకి అయితే రావచ్చు, కానీ ఎన్ని రోజులైనా కూడా మభ్య పెట్టలేరు అనేది దీన్ని బట్టి అర్థమవుతాం. నేను అనేది ఏంటంటే ఈ భూసేకరణకు సంబంధించి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అంటే ఒక 6 నెలల తర్వాత బై ఎలక్షన్లు అయినాయి. ఆల్మోస్ట్ అది ఆ ప్రభుత్వానికి 22 నెలలు, దీనికి ఒక 18 నెలలు అనుకుందాం. ఏమన్నా జరిగిందా కంటోన్మెంట్ మీద? ఏమన్నా ఈ సమస్య పని జరిగిందా అంటే ఏం చెప్తారు? మా ఎమ్మెల్యే గారికి కొత్త బెంచ్ కార్ వచ్చింది, 4 కోట్ల భవనం వచ్చింది. 2 కోట్ల బెంచ్ కార్ కొన్నారు. ప్రజలకేం ఉరగలేదు. ప్రకటనలు మాత్రం చాలా పెద్ద పెద్దగా అయినాయి. మీరు విన్నారో లేదో, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డ్ అంట. అట్లాంటిది ఏదైనా ఉందా అసలు మన మొత్తం హైదరాబాద్ నగరంలో? కానీ దాన్ని లాంచ్ చేసింది కంటోన్మెంట్లోనంట. దాన్ని లాంచ్ చేసి మొత్తం ప్రతి ఒక్కరికి మేము డిజిటల్ కార్డ్ ఇస్తాం అంటే, ఇక గ్యారంటీల గురించి మాట్లాడలేరు కదా. డిజిటల్ హెల్త్ కార్డ్ ఇప్పుడు రాలేదు. అయితే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీ మొత్తము గ్రేటర్ హైదరాబాద్ నగరంలో చేస్తాము అనేసి. ఇలా చూడండి రోడ్ల పరిస్థితి చూడండి. ఇది 4000 కోట్ల రోడ్డు, ఇది చాలా కాస్ట్లీ రోడ్డు ఇది. అయితే ఇప్పుడు ఒక్కళ్ళకు కూడా ఇవాళ కంటోన్మెంట్లకు తెలియదు అసలు ఏంది డిజిటల్ హెల్త్ కార్డ్ ఏంది కొత్తగా అనేది. సో అదొక హామీ. తర్వాత 6000 ఇంద్రమ్మ ఇల్లు. వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే మట్ఫోర్ట్, రసూల్పుర, మళ్ళా నారాయణ్ జోపిడి, ఈ 3 అండ్ సిల్వర్ కంపెనీ, ఈ 4 ప్లేసెస్లో సుమారు అంటే 1300 డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ కలుపుకుంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిర్మాణం చేసి వాటిని హ్యాండ్ ఓవర్ కూడా చేసేసారు. మరి నువ్వు 6000 ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పినవి కనీసం మేమేమంటున్నామంటే ఇల్లు ఇచ్చుడు వదిలేయి, బెనిఫిషరీస్ వదిలేయి, కనీసం జాగనన్న ఎక్కడుంది? ఆ 6000 ఇంద్రమ్మ ఇల్లు జాగ ఎక్కడుందో చెప్తే మనం పోయి చూస్తాం కదా. భూతద్దం పెట్టుకొని వెతికినా కూడా ఇవాళ 6000 ఇంద్రమ్మ ఇళ్లకు జాగ ఎక్కడున్నదో కూడా అట్లాంటివి పని చేయలేదు. సో అలాంటి పరిస్థితి కేవలం హామీలు మాత్రమే. 6000 ఇంద్రమ్మ ఇల్లు గంతకే. ఇప్పుడు మనం ఫస్ట్ పోయేది కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్. హామీ ఇచ్చిన విధంగా శాంక్షన్ అయినాయి 23 కోట్లు అనేది ఏదైతే చెప్పిందో ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పోదాము. మీరు చూస్తారు ఎంత బ్రహ్మాండంగా ఉందో స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది. మాట విధానం మాత్రం మారదు. అధికారంలో ఉన్నాం కాబట్టి సీటు పోదా ఉంటుంది అని చెప్పే మాట ప్రజలు కూడా వింటా ఉంటారు. ఇట్లాంటి అబద్ధాలు అంటే 4000 కోట్లు అంటే ఒక నియోజకవర్గాన్ని ఏ రేంజ్లో అభివృద్ధి చేస్తే అసలు వాస్తవాలు వేపున్న సమాచారం. అబద్ధం కూడా ఏంటంటే చాలా రంగుబూసి. హైదరాబాద్ మొత్తంలో నేను ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా, కానీ కంటోన్మెంట్ ప్రత్యేకం కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నిక ఉన్నది కాబట్టి నేను 6000 ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాను. ఆ 3500 ఎక్కడ వేరే నియోజకవర్గానికి రాలేదు. ఈ 6000 ఇంద్రమ్మ ఇల్లులు కూడా రాలేదు. సో అంటే దానికి కలర్ పూసి ఇవాళ జూబ్లీ హిల్స్లో అదే జరుగుతున్నది కదా. ఇప్పుడు చూడండి సింపుల్ ఒక ఆలోచన. మీరు పండరి గారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట చెప్పారు మొన్ననే, నా నియోజకవర్గంలో 1,00,000 రూపాయలు కూడా చేయలేను అని. ఎక్కడ? రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా కదా. ఆయన సొంత ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేనే నేను ఇవాళ పోలేకపోతున్నాను, ఊర్లకు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నాను, 1,00,000 రూపాయలు కూడా నేను ఖర్చు పెట్టలేకపోతున్నాను అని చెప్పిన వ్యక్తి ఇక్కడ నువ్వు వచ్చి 4000 కోట్లని, జూబ్లీ హిల్స్లో 4000 కోట్లు అంటే నమ్మశక్యంగా ఉంటుందా? అంటే ఇంకోటి, ఇది ప్రజల ఐక్యూని టెస్ట్ చేసినట్టు కాదా?
నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? ప్రజలను మోసం చేస్తున్నావు. ఇలా జూబ్లీహిల్స్ లో గట్లనే చేసిండు మొన్న. ఇగో కబ్రిస్తాను ఇచ్చేసిన మీకు ఇచ్చేసిన అన్నట్టు చేసిండు. ఇది ఎందుకు మీకు చెప్తున్నా అంటే ఇప్పుడు మా దగ్గర కూడా ఒక ఎకరం బోయినపల్లి తాడుబండ్ 2 ఎకరాల కబ్రిస్తాన్ పోతున్నది. మరి అది కూడా 2 ఎకరాలు. ఇప్పుడు వాళ్ళు ముస్లిం సోదరులు ఏమంటున్నారంటే 100 సంవత్సరాలు ఉన్న మా పెద్దల సమాధులు ఇప్పుడు తీసేస్తారు, మరి దీనికి ఏమన్నా ల్యాండా కంపెన్సేషనా అసలు ఏంటిది, ఇది ఏమొస్తుంది అని. నువ్వు మరి 4000 కోట్లు ఆల్రెడీ చేసినా నువ్వు వాళ్ళ కంపెన్సేషన్లో రావాలి కదా, అది కూడా కాలేదు ఇప్పటివరకు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ లేకపోతే ఇతర ఇళ్ళకి సంబంధించిందో లేకపోతే రోడ్ల విస్తరణలో ఇవన్నీ జరగాలి కదా మామూలు. మరి ఇక్కడ వస్తుందో కనీసం ఎక్కడైనా శంకుస్థాపనలు కూడా కనిపిస్తుంది. ఒక శంకుస్థాపన కూడా ఇలాగ చూపిస్తా మనకు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు చాలా కాలం కింద ఉన్నటువంటి శంకుస్థాపనలు ఈ మధ్యకాలంలో వేసిన శంకుస్థాపనలు ఉంటే చూపిస్తారు అన్నమాట. అట్లాంటిది ఏం లేదు. అసలు ఏమైనా మొదలు పెడితే కదా శంకుస్థాపన. ఎందుకు అబద్ధాలు చెప్తారు అంటున్నా. ఇప్పుడు వాళ్ళు కనీసం ఇప్పుడు ఏమంటున్నారు, మీరు అన్నట్టు డిపిఆర్ వర్క్ అది చేసింది ఎవరు? గత ప్రభుత్వం చేసిన వరకే. దీన్ని ఐడెంటిఫై చేసింది ఎవరు? ఇవి ఈ ఎలివేటెడ్ కారిడార్స్ అనో స్కైవేస్ అనో ఇవన్నీ కూడా రావాలని మొత్తం రోడ్ మ్యాప్ డిజైన్ చేసింది గత ప్రభుత్వం. గత ప్రభుత్వం చేసిన తర్వాత ఇవ్వండి ఆ గుంతలు చూడండి అసలు ఎంత డేంజర్గా అంటే కోసుకపోయి ఉన్నాయి రోడ్లు. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది, రాష్ట్రానికి రిఫరెన్స్ అవుతుంది, ఒక ఎందుకు రిఫరెన్స్ అవుతుంది. ఎందుకంటే ఒక ఎన్ని అబద్ధాలు చెప్తుంది అనేది అధికారం అనేది శాశ్వతం కాదు, అధికారం అనేది పెద్దది కాదు. బట్ దీనికి సంబంధించిన దాని మీద ఎంత డెవలప్ అనేది కూడా జనానికి తెలవాలి. కళ్ళ కట్టినట్టు చూపిస్తేనే కదా. ఇవ్వండి మన చాలా డేంజర్గా ఉన్నాయి కంటోన్మెంట్ రోడ్లు. దీన్ని సెంటర్ పాయింట్ అంటారు. కంటోన్మెంట్ సెంటర్ పాయింట్. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ ఈ ప్లేస్ ఏమో ఇది డైమండ్ పాయింట్ హోటల్. ఇటు నుంచి లెఫ్ట్ వెళ్ళగానే సెంటర్ పాయింట్ వస్తుంది. మన బోయిన్పల్లి రోడ్డు వెళ్ళడానికి అంటే మనం ఇప్పుడు ఒక స్కైవే రోడ్డు నుంచి వచ్చి ఇంకో స్కైవే దిక్కు వచ్చినాం. 2 ఎలివేటెడ్ కారిడార్స్ కదా. సో అటొక ఎలివేటెడ్ కారిడార్, ఇటొక ఎలివేటెడ్ కారిడార్. కానీ కంటోన్మెంట్ పరిస్థితి ఇది, ఇంటీరియర్ కంటోన్మెంట్ పరిస్థితి ఇది. ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు చాలా మంది, సోషల్ మీడియాలో ఉంటారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కంటైన్మెంట్ ఏం అభివృద్ధి చేసిందంటే ఏం చెప్తారు? ఒకటి అసలు చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారం అంటే అసలు వాస్తవానికి అంటే 6 సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ ఎలక్షనే కాలేదు. ఇదిగోండి అందులో మనం పడుంటే ఇప్పుడు కింద పడుతుండే. అయితే వాస్తవానికి కేంద్రము ఇక్కడ ఏదైతే పరిపాలన చేస్తుందో కేంద్రంలో భాగంగా ఇవాళ వాళ్ళు కనీసం ఎన్నికలను పెట్టాలి కదా, బోర్డు ఎన్నికలు. వాళ్ళు ఎన్నికలు పెడతలేరు, అట్లనే కొనసాగిస్తూ ఉన్నారు. ఏదున్నా మన పథకాలే. ఉచిత నీళ్ళ పథకం కంటోన్మెంట్ వాస్తవానికి ఓన్లీ జిహెచ్ఎంసీలు ఉండే అది, కానీ కేసీఆర్ గారు అంతా 4000 కోట్లు. సో ఉచిత నీళ్ళ పథకం కానివ్వండి, ఇక ప్రతి ఒక్క పథకం కేసీఆర్ కిట్టు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ అన్ని. ఇంకోటి ఏంది, ఈ 2 సంవత్సరాలకి వెళ్ళి నువ్వు కనీసం మెయింటెనెన్స్ అన్న చేయాలి కదా. 2 సంవత్సరాలకి వెళ్ళి కాదు. అసలు వీళ్ళు ఏంటంటే ఇటు కంటోన్మెంట్లో ఏమైపోయింది అని అంటే ఆ బోర్డు ఒక ఎలక్షన్ పెట్టకుండా నామినేటెడ్ సభ్యులు. ఇలా బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు ఇప్పుడు మొన్న అందుకే మార్ట్గేజ్ పాలసీ కూడా తీసుకొని వచ్చారు. మళ్ళా వీళ్ళు ప్రజల నుంచి తాకట్టు పెట్టడానికి. అంత పేద ప్రజలు ఇక్కడ. సిరిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ, ఎక్కువ కూడా డిఫెన్స్ భూములు. ఇంకొక హామీ ఇచ్చిండినే, రక్షణ శాఖ భూములను నేను రెగ్యులరైజ్ చేపిస్తాను, మీకు పట్టాలు ఇస్తాను అని అన్నాడు. ఒక్క పట్ట ఇస్తే గొప్ప. చైనా బ్యాంక్ నుంచి 5016 కోట్లు. ఇప్పుడు ఆయన చెప్పుకుంటున్న 4000 కోట్లు కూడా ఖర్చు పెట్టింది ఏం లేదు, కానీ అది రావాలంటే చైనా నుంచి ఆయనకి ఇప్పుడు అప్పు తీసుకొని రావాలి. ప్రపంచ బ్యాంకు, చైనా బ్యాంకు మొత్తం ఈ మనకు తెలిసిందే కదా. ఈయన పాలనలో ఈ 2 సంవత్సరాల్లోనే 2,20,000 కోట్ల అప్పు అయిపోయింది. సో ఈ 5,000 కోట్ల భారం కూడా ఇంతే. వెల్కమ్. ఇప్పుడు మనం ఈ ఏరియా
స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం కేటాయించాను 23 కోట్ల స్పోర్ట్స్ కాంప్లెక్స్ వాళ్ళు చెప్పుకుంటున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ కంప్లీట్ ఆల్రెడీ కంప్లీట్ కేటాయింపులు చేసేసినాం, ఇదంతా అయిపోయింది, కోట్ల రూపాయలు. ఇంత బ్రహ్మాండంగా ఉన్నది స్పోర్ట్స్ కాంప్లెక్స్. మనం పడకపోతే చాలు. అదే కదా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వాళ్ళు చెప్తున్నా, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలకు చెప్తున్న అబద్ధాలు ఇది వాస్తవం. ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఎక్కడైనా మీకు శంకుస్థాపన కనబడుతుందా కనీసం? ప్రయారిటీ ఇస్తుంది. యా అవకాశం అని చెప్పేసి ఉంటుంది. ముందుకెళ్దాం మధ్యలో అయితే మీరు అన్నట్టు మనకు క్లారిటీ ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిందని చెప్తుంటారా? కేటాయించేసినాము, డబ్బులు కేటాయించేసినాము అని 5 నెలలు అయిపోయింది. డబ్బులు కేటాయించి కూడా ఇప్పుడు 5 నెలల కేటాయింపుల తర్వాత కనీసం ఏం జరగాలి? ఏమైనా జరగాలి 5 నెలల నుంచి. ఇది పరిస్థితి. అవును, అసలు మెయింటెనెన్సే లేదు. ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాగా అనిపిస్తుంది ఏమన్నా? దీనికి 23 కోట్లు. అవును, 4,000 కోట్లలో 23 కోట్లు దీనికి. అవును, ఏమైంది స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇంకా రాలే? తెలుగు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎట్లుందో చూపెట్టడానికి తీసుకొని వచ్చినాను. చెప్తారు 23 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేసి. అందుకే ఇంకా ఉన్నది చాలా గలీజ్ అయిపోయింది. అసలు ముందన్న చాలా ఫ్లాట్ ఉంటుండే, కనీసం అందరు క్రికెట్ మ్యాచ్లు అవుతుండే. ఇప్పుడు ఉన్నది గలీజ్ అయిపోయింది. టోర్నమెంట్స్ వాస్తవానికి అవుతుండే, క్రికెట్ ఆడుతుండే అందరు కూడా. కానీ పరిస్థితి ఏంటంటే అవును, ఇదిగోండి చూడండి, ఇది మీటింగ్లు ఇక్కడ దీనికోసం పబ్లిక్ మీటింగ్లు ఎక్కడ ఉన్నారు? ఇదే గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు కంటోన్మెంట్ లో మేము 23 కోట్లు పెట్టి అభివృద్ధి చేసినట్టు పార్టీ మీటింగ్ ఉన్నట్టే ఈ సువార్త సభ అన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అక్కడ మీకు గ్యాలరీ, స్టేడియం ఇవన్నీ కనబడుతున్నాయి కదా. దానికి పెద్ద అక్షరాలు ఎల్బీ స్టేడియం లాంటి దాంట్లోనే పెట్టేస్తున్నారు. రైట్, ఇదంతా కూడా జనాలకు తెలవాలి. 100% జనాలకు చూస్తే కానీ ఒకసారి అర్థం కాదు. ఏదైనా నాయకులు అనేటప్పుడు చూడాలి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఏమేమి అభివృద్ధి పనులు జరుగుతుంది అని చెప్పి ఎప్పటికెప్పుడు కూడా నిశాంత్ కొంచెం ముందే ఉంటారు. కాబట్టి ఇంకా చూద్దాం, ఇంకా ఇంతేనా ఇంకా కంటోన్మెంట్ ఈ 18 నుంచి 22 నెలలు ఎంత అభివృద్ధి జరిగిందో కూడా ఇంకొకసారి ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేద్దాం. మనం కూడా ఏది ఒక చిన్న అభివృద్ధి వర్క్ ₹1,00,000 2 లక్షల రూపాయలు చేస్తేనే అన్న. మీకు ఇది ఎందుకు చూపెడుతున్నా అంటే 23 కోట్ల పనే చేయలేము అని నువ్వు 4,000 కోట్లు చేసినావు అంటే నమ్ముతారా? స్ట్రైట్ క్వశ్చన్ అంతే. ఎక్కడ 20 కోట్లు 23 కోట్లు, ఎక్కడ 4,000 కోట్లు? సరే, ఇప్పుడు బేసికల్గా ఇంకొకటి ఏదైనా రిఫరెన్స్ చూపించేటప్పుడు మామూలుగా ఇది కంటోన్మెంట్ మీద ఏదైనా చూపించేటప్పుడు ఏదైనా ఎంత చూసిన తర్వాత కూడా జనాలు ఖచ్చితంగా దీన్ని అయితే ఏమనుకుంటారు చూడాలి. కానీ ఇంకా 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 గొప్పగా చెప్పినది ఏంటంటే 6,000 ఇంద్రమ్మ ఇల్లు, పట్టాలు అంటే డిఫెన్స్ ల్యాండ్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేద ప్రజలు రక్షణ శాఖ భూములలో ఉన్నారు. వాళ్ళవి 32,000 ఓట్లు తొలగించారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఏమైందంటే ఒకళ్ళు మధ్యప్రదేశ్లో ఒక కేసు వేసారు. అక్కడ మధ్యప్రదేశ్కి సంబంధించి కంటోన్మెంట్ భూములలో ఉంటున్నారు ఇది అది అనగానే దాన్ని ఇక్కడ కూడా చేసేసి దాన్ని అదే ఆర్డర్ ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ బోర్డు దాన్ని ఏం చేసిందంటే వీళ్ళది కూడా ఒక 32,000 మంది. అక్కడ ఎక్కడో మధ్యప్రదేశ్లో చాలా తక్కువ మంది, అది ఒక హిల్ స్టేషన్. కానీ మన దగ్గర ఎక్కువ మందికి నష్టపోతూ 32,000. దాన్ని బీఆర్ఎస్ తరఫు నుంచి మనం హైకోర్టులో కేసు వేసినాం. కేసు వేసి ఎప్పుడెప్పుడు వీళ్ళు ఎలక్షన్స్ అన్నా కూడా, ఎందుకంటే వాళ్ళని ఎలక్షన్స్లోకి వెళ్ళి వాళ్ళ ఓట్లు తొలగించేసారు. మరి వాళ్ళ ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నారు కదా, మేమంటే మా బాధ్యతగా మేము కోర్టులో కేసు కొట్లాడుతున్నాం. ఎందుకంటే మేము ఇలా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి. మరి నీ బాధ్యతగా నువ్వేం చేస్తున్నావు? కేంద్ర రాష్ట్రాలు మీరు చెప్పాలి కదా వాళ్ళకు, నువ్వు ఒక పట్టా ఇప్పిస్తలేవు, వాళ్ళకు ఓటు హక్కు కల్పిస్తలేవు,
కానీ ఫైట్ కూడా కంటెస్ట్ కూడా చేయట్లేదు దాన్ని ఆ ఇష్యూని. వాళ్ళకున్న పరిస్థితుల్లో ఇక ఇది ఒకటి ఇప్పుడు కంటోన్మెంట్ ఉన్న పరిస్థితులు రాలే కదా. సరే అన్న, ఇప్పుడు బేసికల్ ఇంకొకటి కూడా ఉంటుంది. ఈ బై ఎలక్షన్ రావడం అనేది కామన్. ఎక్కడో కొన్ని కానీ మంచి పరిణామం. ఎందుకంటే అత్యవసర పరిస్థితులు వస్తాయా, లేకపోతే కొంతమంది అధికార దాహంతో వస్తుందా, కొంతమంది పార్టీ పదవుల కోసం వస్తాయా, ఓకే. ఇష్టానుసారమైన బెదిరింపులు ఇదంతా ఇంకో ఇట్లాంటి పచ్చి అబద్ధాలు మనం చూపిస్తున్నాం. ఈరోజు మీరు చూపిస్తున్నారు కళ్ళ కట్టినట్టుగా మీరు చూపిస్తుంది కాబట్టి మేము వచ్చిన తర్వాత కూడా మాకు అర్థం కావాలి, మాతో పాటుగా జనానికి అర్థం కావాలి, జనాలతో పాటుగా అరే దాన్ని గుడ్డిగా నమ్మే కొంతమంది కార్యకర్తలకు కూడా అర్థం కావచ్చు పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే లైవ్లో చూపించకపోతే మనం ఏమంటారు కదా, ఇవన్నీ కూడా సాయన్న గారి టైంలో వేసిన రోడ్లే. అదే అదే ఇంత అబద్ధాలను చూస్తున్నప్పుడు కూడా నిజంగా మరి దానికి ఒక అథెంటికేషన్ ఏమైనా ఉంటుందా అన్న వాళ్ళు మాట్లాడేది అని అనుకుంటున్నాను. అంటే అబద్ధానికి అథెంటికేషన్ ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మనము గాలికి కనబడలేని దాన్ని నువ్వు ఉంది అని అంటుండు. ఇప్పుడు మొన్న ఉదాహరణకు మీకు చెప్తాను, బస్తీ దవాఖానా ప్రోగ్రామ్ పెట్టింది బీఆర్ఎస్. అయితే ఇప్పుడు మొన్న బస్తీ దవాఖానలో మేము వెళ్ళినప్పుడు పేషెంట్ బయటికి వచ్చింది. ఇదంతా కూడా మీడియా వాళ్ళు మొత్తం కవరేజ్ చేస్తున్నారు. ఎస్. అయితే ఆమె పాపము ఆమె చేతిలో ఉన్న మందులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ అవి చూస్తే 3-4 నెలల ముందే ఎక్స్పైర్ అయిపోయినాయి. ఇదంతా పూర్తిగా రికార్డ్ అయి ఉంది. లోపలికి పోయి అడిగితే పాపం ఇక వాళ్ళు కూడా స్టాఫ్ సారీ సార్ తప్పైంది, ఉన్న దాంట్లో చదువుతున్నాము, మాకు 5 నెలల నుంచి వేతనాలు లేవు, ఇవన్నీ చెప్పుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళు తప్పును ఒప్పుకోవాలి కదా. మీరు అన్నారు కదా ఇప్పుడు అథెంటికేషన్, వీళ్ళు ఉల్టా ఏం చేస్తారు తెలుసా? ఆ పెద్ద మనిషితో అబద్ధం చెప్పిస్తారు, ఆ స్టాఫ్తో అబద్ధం చెప్పిస్తారు. మీకు 10 నిమిషాల నాన్ స్టాప్ ఫుటేజ్ ఉన్నా కూడా దాన్ని వాళ్ళు అట్లా చేస్తున్నారు ఇవాళ. ఎగ్జాక్ట్లీ. ఇలా ఎదురుదాడి చూస్తున్నాం కదా. మాగంటి సునీత గారిని వారు పాపము భర్త చనిపోయి కంటతడి పెడితే దాన్ని కమెంట్ చేస్తున్నారు. 3 పిల్లలుండి 21 సంవత్సరాల దాంపత్య జీవితము మాగంటి గోపీనాథ్ గారితో నీకు ఎప్పుడు గుర్తు రాలేక కరెక్ట్ పత్రాల రోజే, డాక్యుమెంటేషన్ రోజే, స్క్రూటినీ ఆఫ్ డాక్యుమెంట్స్ రోజే నువ్వు వచ్చి ఆమె సతీమణి కూడా కాదని ప్రచారం. ఇంత దిగజారుడు రాజకీయాల కాంగ్రెస్ నుంచి ఎవరన్నా ఊహిస్తారా ఇట్లాంటిది? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం చూడండి, ఇది ఇంకొక ఎలివేటెడ్ కారిడార్. ప్యారడైజ్ నుంచి ఎలివేటెడ్ కారిడార్ టు డైరీ ఫార్మ్ సుచిత్రకు ముందు డైరీ ఫార్మ్ అని ఉంటుంది. మీకు ఎక్కడన్నా రోడ్ వైడనింగ్, భూసేకరణ, ఎందుకంటే భూసేకరణ జరిగిన వాళ్ళకు ఎట్లుంటుంది తేడా? ఏమీ లేదు. ఇప్పుడు ఇటు సైడ్ మనకు కరెక్ట్గా ప్యారడైజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, డైరీ ఫార్మ్ దగ్గర ఎండ్ అవుతుంది. 4 కిలోమీటర్ 4.5. నల్గండ్ల ఫ్లైఓవర్ పెద్ద ఉదాహరణ కదా. వీళ్ళు కంప్లీటే చేయలేదు దాన్ని 2 ఇయర్స్ నుంచి. రిబ్బన్ కటింగ్లు కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన వాటిని రిబ్బన్ కటింగ్లు, షేక్పేట్ కానివ్వండి, ఇవన్నీ కూడా అవన్నీ గత ప్రభుత్వం కదా నిర్మాణం చేసింది, దాన్నినే వచ్చి రిబ్బన్ కటింగ్ చేసింది. ఇప్పుడు ఇది కూడా గత ప్రభుత్వము మొదలుపెట్టింది, అనుమతులు తెచ్చింది, మొత్తం డిజైన్ చేసింది, అన్నీ చేసింది. కానీ మీలాగా అబద్ధం ఇట్లా చెప్పలేదు. మేము ఎస్ఆర్డిపి ఏది చేసినామో ఎస్ఆర్డిపి మేము చేసింది చెప్తున్నాం. ఖచ్చితంగా. అది ప్లస్ మన ప్రశ్న ఏంటంటే నీ 4,000 కోట్లు ఎక్కడ, నువ్వు ఎందుకు చెప్పుకుంటున్నావు? అనుమతులు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, నువ్వు పూర్తి చేస్తావా, నువ్వు మొదలు పెడతావా, మొదలుపెట్టు. కానీ పోయి జూబ్లీ హిల్స్లో నువ్వు అబద్ధం చెప్తూ నేను 4,000 కోట్ల పనులు చేసిన, నేను ఇది ఇచ్చేసిన, ఇది జరుగుతుంది అని అంటే చూసేటోళ్ళు ఏమనుకుంటారు? ఇక్కడ కంటోన్మెంట్ వాళ్ళు ఏమనుకుంటారు? ఇక్కడ నువ్వు నాకు ఒక రోడ్లకు రిపేర్లు చేస్తలేవు, నువ్వు నాకు ఒక్క ఇల్లు కట్టియలేదు 6,000 ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి, నువ్వు నాకు ఒక పట్టా కూడా ఇప్పలేదు, ఇక్కడ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పని కాకపోతే నువ్వు 4,000 కోట్లు అనేది అది అందుకే కదా ఆహనా పెళ్ళంట కోడిలాగుంది ఇది. అయితే అక్కడ నా కోడి కనబడుతుంది, ఇక్కడ ఎక్కడుంది? చూడ్డానికి కూడా లేదు నీ 4,000 కోట్లు. అనుభవించడానికి వదిలేయండి, కనీసం చూడ్డానికి ఓహో ఇదొక ఇక్కడ ఏదో డెమాలిషన్ ఏమన్నా జరిగింది కావచ్చు, దేనికోసం, రోడ్ వైడనింగ్ కోసము,
ఏదో ఒక పని అంటుంటుంది కదా, కొంచెం ఏది భూసేకరణో లేకపోతే మార్కింగో లేకపోతే రెవెన్యూ వాళ్ళు వచ్చేది సర్వేనో అదంతా ఉండాలి కదా. అవును, అది కూడా ఏం లేదు. మరి ఇంత పచ్చాబద్ధాల మీద నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన మరి ఏం చెప్తుంది జనాలు కూడా ఇదంతా జనాలు అంటే కంటోన్మెంట్ లో 4000 crores ఖర్చు పెట్టినామని చెప్తారు కదా సార్ గవర్నమెంట్. ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఖర్చు పెట్టిరని అదే అడుగుతున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు నిజంగా జనాలకు కూడా అర్థం కావచ్చు. ఇది చూసిన తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్పాలి క్లియర్గా చెప్పాలి. కంటోన్మెంట్ ప్రజలు మోసపోయినరు, దయచేసి జూబిలీ హిల్స్ ప్రజలు మోసపోవద్దు. సింపుల్. ఎందుకంటే వీళ్ళు రాహుల్ గాంధీ గారు లాగానే అప్పుడు ఓట్లు అడిగినరు, తర్వాత రాహుల్ గాంధీ గారు తెలంగాణ దిక్కు రాలే, ఆయన అన్నాడు కదా మీరు ఎప్పుడంటే నేను అప్పుడు వస్తా అని. మరి వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఇటు దిక్కు కనబడతలేరు. సేమ్ థింగ్ కంటోన్మెంట్ దిక్కు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రాలే. ఇన్ని హామీలు ఇచ్చినాక ఆయన వాస్తవానికి ఇక్కడ ఎంపీగా కూడా చేసాడు, ఎంపీగా చేసిండు. కానీ ఆయన వచ్చి ఆయన చెప్పిన హామీలను కూడా పూర్తి చేయలేదు. ఆయన పట్టాలని అప్పుడు చెప్పిండు, భూ బదలాయింపని అవన్నీ చెప్పిండు. ఆయన మరి ఆ రెస్పాన్సిబిలిటీ నీలో లేదని స్పష్టంగా అర్థమవుతున్నది. ఇప్పుడు చూడండి మీరు, ఇదంతా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ల్యాండ్ అక్విజిషన్ ఏమన్నా అయినట్టు మీకు ఏమైనా కనబడుతున్నది? 4000 కోట్ల వర్క్స్ ఎక్కడ జరిగినాయో చూపెట్టమని చెప్పండి. ఒక్క రూపాయి పాతదే. ఇప్పుడు మీకు ముంగటి ఇదంతా కనిపిస్తున్నది చూడండి, ఇది కబ్రిస్తాన్, తాడుబండి కబ్రిస్తాన్, ముస్లిం గ్రేవ్ యార్డ్ ఇది. అవును, లేదు. ఇందులోకి వెళ్ళి అది ఇప్పుడు ఇదంతా ఏంటంటే లోపల ఎలివేటెడ్ కారిడార్లో ఇది 1 ఎకరం పోతుంది ఇప్పుడు. మరి వీళ్ళకు ల్యాండ్ ఇవ్వాలి కదా, వీళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలి కదా, స్పష్టత ఇవ్వాలి కదా. చూడండి ఇది 1 ఎకరం పోబోతుంది ఇది. ఇదంతా వీళ్ళకు ఇప్పుడు వీళ్ళకి ఇప్పటి వరకు భూమి ఇవ్వలేదు. ఇదంతా కూడా ఇవ్వండి, ఇదంతా లోపల ఇదంతా కట్ అయిపోతుంది, ఇక్కడ కట్ అయిపోతుంది. చూడండి చాలా పాత సమాధులు ఉన్నాయి. अभी 1 एकड़ जा रहा ना, हाँ तो इसलिए ये निकाल रहे बोल के मीडिया को बोलने आए. తెలుగు వస్తుందా? తెలుగు మేనేజ్ చేయగలుగుతారా? అంటే ఏమన్నా అష్యూరెన్స్ ఇచ్చిరా లేకపోతే ఎట్లా मीडिया वालों को लेके हमारे यहाँ अभी जा रहा, अभी 1 एकड़ इधर बोइनपल्ली का और ताड़बंड का, इसका भी नोटिस आ रही है. क्या हो रहा है इसके ऊपर, क्या बोले? कुछ मार्किंग करें, बाहर अंदर नहीं करे पर 1 एकड़ बोल के बोले. 1 ఎకరం అని చెప్పారు కానీ ఎట్లా ఇక్కడ ఏంటిది అని చెప్పారు. అంటే పాపం వాళ్ళకు కూడా తెలియదు. ठीक है कोई बात नहीं, जस्ट कोई बात नहीं, जस्ट ఇవ్వండి ఇది చూడండి, ఇది 23 కోట్లు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం గ్రౌండ్. ఇప్పుడు చూసినాం కదా మనం, మరి ఎక్కడ శాంక్షన్ అయినాయి? అప్రూవ్డ్ బడ్జెట్ ఆఫ్ 23.5 crore. కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ నారాయణ అలాంగ్ విత్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ బ్రిగేడర్ నంజు నంగేశ్వర అండ్ ఎస్బీబీ సిఇఓ మధుకర్ నాయక్, ఎస్సీబీ కంటోన్మెంట్ ఎగ్జిక్యూటివ్. అవును, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఓకే, సో ఇవేం కాలేదు, యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉన్నాయి మొత్తం కూడా. అంటే నీకు కనిపిస్తుంది అన్న అసలు ఏం వర్క్ కాకుండా ఏం లేదు, ఎట్లుంది అట్లనే ఉంది. వాడు దానికి 4000 కోట్లు అని చెప్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ హోటల్స్ ఇవన్నీ కూడా యాక్చువల్లీ అయితే పోవాలి టెక్నికల్లీ. ఒకవేళ వాటి ఎలివేటెడ్ కారిడార్ పనే మొదలు పెడితే వెళ్ళిపోవాలి. అన్న వాడు ప్లాన్డ్గానే జూబ్లీ హిల్స్ కోసం చేసాడు. ఓకే, 4000 కోట్లకు సంబంధించిన దాంట్లో నిజంగా బడ్జెట్ కేటాయింపు జరిగితే, నిజంగా బడ్జెట్ కేటాయిస్తే వాటి పని జరిగితే మీరన్నట్టు
వాళ్ళు చేసిన పనులైనా జరిగేది కదా, మరి ఎందుకు ఆపుతున్నట్టు? నేను అదే అంటున్నా, అసలు టెండర్ ఫస్ట్ వస్తుందా భూసేకరణ ఫస్ట్ జరుగుతుందా? ఫస్ట్ భూసేకరణ జరుగుతుంది. భూమి కొన్న తర్వాతనే టెండరు, దాని తర్వాత మీరు నిర్మాణాలు చేపడతారా ఇది అన్నట్టు ఉంటుంది. కానీ భూసేకరణనే ఇంకా నువ్వు చేయలేదు, ఇంకా మొదలు పెట్టలేదు. నువ్వు ఎట్లున్నదో అట్లనే ఉన్నది. గతం ఒక్క % వరకు మొదలు కాలేదు. సో ఇవాళ దాన్ని మేము అనేది ఏంటంటే, సరే ఫ్యూచర్లో చేస్తాడా అనేది వేరే క్వశ్చన్. కానీ దాన్ని నువ్వు జూబ్లీ హిల్స్లో ఎట్లా ప్రచారం చేసుకుంటావు, చెయ్యని దాన్ని ఎట్లా ప్రచారం చేసుకుంటావు? చూడండి మా డెవలప్మెంట్ చూడండి. ప్రచారం చేసుకోవడం వేరే, ఏదైనా మేనిఫెస్టో పెట్టుకోవడము లేకపోతే అక్కడ నియోజకవర్గానికి ఏదో ఇష్టమని చెప్పుకోవడం వేరే. కానీ అంటే ఒక్కటి చెయ్యని దాన్ని చేసినట్టు ఎందుకు చెప్పుకోవడం? ఎందుకంటే మీ గ్యారెంటీలు, మీ 420 హామీలను నమ్ముతలేరు కాబట్టి. అయితే అవసరమైతే మీ వీడియో రేపు ఆయన ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన దగ్గర కూడా నేను ఇచ్చేది కాబట్టి తిరుగుతా, నాకేం ఇబ్బంది లేదు. నిజంగా అక్కడ జరుగుతుంది, సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నాను. 4,000 కోట్ల మీద కంట్రోల్మెంట్ చేసినాక రేపు చూపించదు చేయమని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. కాబట్టి ఫోన్ చేస్తే వచ్చి ఇప్పుడు కొందరు ఏమని అడుగుతున్నారు అంటే, నేను మీడియా వాళ్ళని విన్నా, ఆయన అంటున్నారు, అన్న మీరు కంటోన్మెంట్కే ఇస్తే మరి 118 నియోజకవర్గాలకు ఇయ్యారా? 4,000 కోట్లు ఒట్టి కంటోన్మెంట్కే పెడితే అంటే మా కంటోన్మెంట్ ఏదో పాపం అయిపోతుంది. కాదు, అసలు కంటోన్మెంట్కే ఏం కాలేదు. అసలు కంటోన్మెంట్కే ఏం జరగలేదు. ఇంకా వేరే 138 ఎక్కడిది? ఇదే బోగసు, ఇదే ఒత్తిడి. ఈ విషయంలో ఇంత జరిగిన తర్వాత, ఇంత గురించిన తర్వాత, ప్రజలు వీడియో తర్వాత నిజంగా కాంగ్రెస్ మాటలు నమ్మారా? ఈ వీడియో చూసినాకన్నా తెలుసుకోవాలి, జూబ్లీ హిల్స్ వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక నిర్మాణం చేపట్టాలన్నప్పుడు చాలా పెద్ద టాస్క్ అది. నువ్వు ఉట్టిగానే గాలి కబుర్లు చెప్పేసి ఉట్టిగానే ఆ నిమిషానికి నువ్వు ఆ ఎలక్షన్ గెలిచేసుకుంటే సరిపోతుంది అని అంటే రాష్ట్రం ఆగమవుతుంది, నియోజకవర్గాలు ఆగమవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు గమనిస్తే, ఇప్పుడు ఆయనే ఫస్ట్ ఇక్కడ నిర్మాణం చేయాలంటే, ఇప్పుడు భూసేకరణ చేపట్టాలంటే అది పెద్ద టాస్క్ కదా, ఎంతోమంది కోట్లలోకి వెళ్తారు. ఇప్పుడు మనం అక్కడ చూసినాం, ఆ కబ్రిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు ఏమేమి వక్ఫ్ కోర్టు పోయినాము అని వాళ్ళు చెప్తున్నారు. అటు మా వాసవి నగర్ కాలనీ వాళ్ళు, అటు కార్ఖానా దగ్గర ఉన్న బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళందరూ కోట్లలోకి పోయినరు. ఇక్కడ ఇప్పుడు ఈ చిన్న తోకట అని ఏరియా ఉన్నది, వీళ్ళు సుమారు 50-60 సంవత్సరాల నుంచి ఉంటున్న ఇదంతా ఒక ఎస్సీ కాలనీ. ఇవన్నీ కూడా ఈ అంతా ఏరియా కూడా పోతున్నది. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏమంటున్నారు, అరే ఎస్సీ కాలనీ కదా, రూల్స్ ప్రకారం మాకు వేరే దగ్గర జాగా కావాలి, ఇవి కావాలి, అవి కావాలి. సో ఇవన్నీ చేయకంటే ముందే నేను 4,000 కోట్లు ఖర్చు పెట్టేసిన, ఇవన్నీ చేసేసిన అని అంటే ఎట్లా నమ్ముతారు? సో తాత్కాలికంగా కేవలం ఎలక్షన్ కోసం మాత్రమే తన ప్రభుత్వం నడుస్తున్నది, అంతే. ఎలక్షన్ టు ఎలక్షన్. ఇప్పుడు ఒక విధంగా చేసే అభివృద్ధి చెప్పలేక పైన బెదిరింపు రాజకీయాలు, ఆ తర్వాత బెదిరింపు ఒకటి బ్లాక్ మెయిలింగ్ అంటారు కదా, నాకు చేయకపోతే మేము ఇంకా చేయమన్నట్ట. ఈ రాజకీయాల నుంచి ప్రజలు ఎప్పటి నుంచి కావాలి? ये एलिवेटेड कॉरिडोर बोल के अभी इधर फ्लाईओवर बना रहे ना, अपने को कुछ आया कंपेंसेशन? कुछ अभी तक कुछ भी नहीं है. क्या बोले, कहाँ तक जा रहा बोल के कुछ बोले? मंदिर तक बट 1 रुपया नहीं मिला अब तक. ఇది నిజం. ఆయనేమో 4,000 కోట్లు 4,000 करोड़ मैं खर्च कर दिया అని చెప్తుండు. వీళ్ళకి ఇంకా రూపాయి కూడా రాలేదు. मार्किंग भी कुछ नहीं करे, शायद कुछ नहीं करे. ఇప్పుడు 4,000 కోట్లు ఖర్చు పెట్టినామని ముఖ్యమంత్రి గారు అంటారు కదా, ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మనకి ఇక్కడ కంపెన్సేషన్ ఏమైనా వచ్చిందా? ఇప్పటిదాకా రాలేదు, ఏం రాలేదు. ఇప్పుడు మనది తీసేస్తే ఇంకేదన్నా ఇస్తాము అని మీటింగ్లు అయితే పెట్టిండ్రు, 1-2 మీటింగ్లు పెట్టిండ్రు. ఇట్లా చేస్తాము, గవర్నమెంట్ వాల్యూ ఇస్తాము, ప్లస్ ఒకటి ఇస్తాము ఎక్స్ట్రా అనేసి అన్నారు. ఇక పబ్లిక్ ఒక్కట్లో ఏం వస్తుంది సార్, రోడ్డు మీద బతికేటోళ్ళు ఉన్నది అదే, పోతే ఏం లేదు, మళ్ళీ అడక తినాల్సి వస్తుంది ఎక్కడో, ఏం చేస్తాం దానికి మించి రాదు ఇయ్యము అనేసి అంటుండే.
మామూలుగా ఈ 4,000 కోట్లతోటి అభివృద్ధి చేసి కంటోన్మెంట్ ప్రజలు చాలా సంతోషంగా ఉంటారని చెప్పేసి జూబ్లీస్లో అంటున్నారు ముఖ్యమంత్రి. ఎక్కడైతే ఏం రాలేదు, ఇంతవరకు అయితే ఏం మెసేజ్ కూడా లేదు. అక్కడ పని అనేసి బ్లాక్ చేసిండ్రు. మరి అది ఓన్లీ డిఫెన్స్ ల్యాండ్ అది. కానీ ఇక్కడ ఏమైనా మెసేజ్ అయితే ఇవ్వాలా పబ్లిక్ వాళ్ళ పూర్తి కూడా ఇప్పుడు మేము ఉన్నాము, ఇది వదిలేస్తే ఎక్కడైనా వేరే చూడండి. ఇప్పుడు అంటే వీళ్ళకు ఏం రూపాయి కంపెన్సేషన్ ఇవ్వకుండానే పని మొదలు పెట్టేసినామని చెప్పుకుంటే వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? ఇప్పుడు వీళ్ళకంతా నోటీస్ లేదు ఇంతవరకు. మళ్ళీ ఏమని ఇస్తే ఇడికలి మనం కూడా వేరే దారి చూసుకొని 2 నెలలు 3 నెలలు పడుతుంది అనగానే ఇయ్యరు. ఇంకా ఇంతవరకు అయితే ఏం రాలే, మళ్ళీ ఏమైనా వస్తుందేమో మరి చూడాలి. మేము అదే అడగడానికి వచ్చినాం. అంటే 4,000 కోట్లు ఖర్చు పెట్టేసినాము వచ్చేసినాయి ఇదంతా అన్నారు కదా, ఏడున్నది ఏడ మనలోకి వచ్చిందా అని అడుగుతున్నాం. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, అక్కడ పని మొదలు పెట్టిండు అని ఒక భయం పెట్టినప్పుడు వీళ్ళకి నిజంగా కూడా తెలియదు. నువ్వు కట్టేసినా, నువ్వు బయట ప్రచారం ఏంది, నేను కట్టేసినా నేను చేసేసినా అయిపోతుంది 4,000 కోట్లు అన్నప్పుడు, ఇక్కడ ఉన్నోళ్ళకు ఒక రూపాయి రానప్పుడు బిక్కుబిక్కుమనే ఉంటుంది కదా. రేపు మళ్ళీ హైడ్రా వస్తుందా, బుల్డోజర్ వస్తాడా, ఎవడొస్తాడు, ఎవడొచ్చి కూలుస్తాడు? ఇది 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 కంటోన్మెంట్ వాళ్ళకే ఇవాళ క్లారిటీ లేనప్పుడు జూబ్లీ హిల్స్ వాళ్ళకి ఎట్లా క్లారిటీ వస్తుంది చెప్పండి. అందుకే ఈ వీడియో మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కనిపించాలి కదా. అంటే ఇప్పుడు తెలియనప్పుడు ఉట్టిగా కూర్చొని ఇదంతా కూడా చేస్తున్నప్పుడు ఉట్టిగానే హామీలు, ఉట్టిగానే జరిగిపోయింది ఆల్రెడీ ఇచ్చేసినామని అన్నప్పుడు రియాలిటీ ఏందో కూడా తెలియాల్సిన అవసరం ఉండదు. ఇంకొక కబరిస్తాన్ గ్రేవ్ యార్డ్, ముస్లిం బోర్డు. ఇది అది చూసింది తాడ్బండ్, ఇది చూసింది బోయిన్పల్లి, ఇది బోయిన్పల్లి చౌరస్తా. చూడండి, ఓట్ల పరంగా 2,52,000. ఇక పిల్లలు అదంతా చూసుకుంటే మళ్ళీ 4 లక్షలు వేసినాం, కోట్ల కేసు వేసినాము. ఇప్పుడు అందుకే ఎలక్షన్స్ కూడా అయితలేవు కదా, ఆ ఎలక్షన్ అయితాయా కావా అన్నట్టు అట్లనే తాత్సారం చేసుకుంటున్నారు. యూటర్న్ తిప్పేసి కేంద్ర ప్రభుత్వానికే వాస్తవానికి కంటోన్మెంట్ బోర్డు వరకు వాస్తవానికి అవును. అంటే మనం ఏంటిదంటే స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ మన ప్రజలే కదా, అల్టిమేట్గా మనది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఒక మిక్స్ అనేది ఉంటుంది. అందుకు కేటీఆర్ గారు ప్రత్యేక చొరవ బాగా తీసుకున్నారు కంటోన్మెంట్ మీద. ఎందుకంటే కేంద్రము ఇక కేంద్రం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత వాళ్ళు ఏమీ చేయరు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అనుమతుల పేరు మీద తాత్సారం చేసిర్రు, ఆఖరికి ఎట్టకేలకు 2023లో మనం అనుమతులు తెచ్చుకోగలిగినాం, కొట్లాడి చేసి. ఇప్పుడు డిఫెన్స్ ల్యాండ్స్ వరకేమో మనము ఆల్టర్నేట్ ల్యాండ్స్ అనేటి అప్పుడే డిసైడ్ అయింది, 157 acres అనేటి డిసైడ్ అయినాయి. ఇంత అమౌంట్ అనేది కూడా అలొకేట్ అయింది. అదంతా కూడా 2023లో ఫైనలైజ్ అయిపోయింది. ఇప్పుడు ఈయన ఏం చెప్పుకుంటున్నాడు, నేనే చేసిన నేను ముఖ్యమంత్రి అయినాకనే. నో, ఆ 2023లోనే ఫైనలైజ్ అయిపోయిన పరిస్థితి. దాన్ని అప్పటికే ఐడెంటిఫై పూర్తి వర్క్. ఇప్పుడు నువ్వు రాగానే ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు కొన్ని ఏం చేస్తాడు, సేమ్ జాబ్ నోటిఫికేషన్ల పరిస్థితే. నోటిఫికేషన్ వేసింది కేసీఆర్ గారు, పరీక్షను కండక్ట్ చేసింది కేసీఆర్ గారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసింది కేసీఆర్ గారు. నువ్వేం చేసినావు, అప్పుడు కోర్టులో కేసులు వేయించినావు. నువ్వు రాగానే ఇచ్చి నేనే మొత్తం ఇచ్చిన ఉద్యోగాలు. కేసీఆర్ గారు చేసిన తప్పేందంటే ఫోటోలు దిగలేదు. మొన్న డీజీపీ గారికి నియామక పత్రం ఇచ్చారు కదండి. ఇది చూడండి, ఈ రోడ్డు చూడండి, ఈ రోడ్డు నారోగా అంటే దీన్ని ఎప్పటి నుంచో వైడనింగ్, లేదంటే ఫ్లైఓవర్ ఇవన్నీ ఉన్నాయి, ప్రపోజల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒక ఫైట్ జరిగింది. కానీ నువ్వు చెప్తున్న వర్క్ ఏదన్నా స్టార్ట్ అయితే ఇదంతా చేంజెస్ కనబడాలి కదా. నీకు అదే తరహాలో ఉన్నది, అది కాకముందే నువ్వు ఇక అయిపోయింది. ఇది ఎప్పుడు ఇదంతా చాలా పెద్ద టాస్క్. ఇది ఆలయాలు కూడా, ఈ కన్వెన్షన్ సెంటర్లు, ఇటు టెంపుల్స్ ఉన్నాయి, ఒక 3 టెంపుల్లకు కూడా ఇవాళ ఆ దారిలో కేవలం మస్జిద్లు, కబ్రిస్తాన్లే కాదు, ఇదిగోండి ఆలయం, చాలా పాత ఆలయాలు.
ఏదో ఇక్కడ ఎమ్మెల్యే కూడా పెద్ద ఆయన ఏ సబ్జెక్ట్ లేదు ఆయనకు, పెద్ద సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ లేదు ఆయనకు. ముందు బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినట్టు. అవును 2 సార్లు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విమర్శిస్తున్నాడు గత ప్రభుత్వం అని. కొంతకాలం బీఆర్ఎస్ లో కూడా ఉన్నాడు. కాంగ్రెస్ టు బీఆర్ఎస్, మధ్యలో బీఆర్ఎస్ ఆయన తీసుకోలేదు. అప్పుడు బీజేపీకి వెళ్ళిండు, మళ్ళా తర్వాత బీఆర్ఎస్కి వచ్చిండు, మళ్ళా తర్వాత బీజేపీకి వెళ్ళిండు, మళ్ళా తర్వాత కాంగ్రెస్కి వచ్చిండు. 2014లో కాంగ్రెస్ 2014లో కాంగ్రెస్లో ఉన్నాడు. 2018లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసాడు. మళ్ళా తర్వాత 2018 నుంచి 2023 వరకు బీఆర్ఎస్లో ఉన్నాడు. మళ్ళా దాని తర్వాత బీజేపీకి వెళ్ళిండు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో. మళ్ళా తర్వాత 2024 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు. పాపం గద్దరన్న కూతురుగా అన్యాయం జరిగింది. ఆయనకు గద్దరవాడి చేసి అలా దుర్బీతో సిటీ కార్మికులను ప్రసన్నం చేసుకుంటారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే ఎట్లా సపోర్ట్ చేస్తారని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. దాంతో పాటు కొంతమంది ఫ్యాన్ వారికి సంబంధించిన మీటింగ్స్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబంధించి పాట లైన్కి వచ్చారు. ఆయన కూడా మేము అడగాలి. ఎట్టి పట్టుకున్న దుర్బీస్ బయలుదేరి మాత్రం ఈ అల్లు అర్జున్ చేసినాం ఏదైతే వాళ్ళు ఏదైతే చేసినటువంటి అన్యాయానికి ఖచ్చితంగా బదులు చేసుకున్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారని చెప్పి ఒక మాట నిజమేనా? అంటే నేను అంత పెద్దగా ఇప్పుడు ఈ ఫుల్ పాలిటిక్స్లో ఉండి అవి ఫాలో కాలేదు. కానీ ఒకటి ఏంటిదంటే సినిమా ఇండస్ట్రీని థ్రెటనింగ్ చేసి భయభ్రాంతులకు చేసి లొంగ తీసుకోవాలనే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుందని ఎవరికైనా అర్థమైపోతుంది. అది నాగార్జున గారి నుంచి మొదలు పెట్టుకుంటే అల్లు అర్జున్ గారి వరకు, మొన్న ఆఖరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉప ఎన్నికల కోసం కూడా సినీ ఫెడరేషన్ వాళ్ళను వాళ్ళ డబ్బులతోనే 72 లక్షల డబ్బులతోని ఎన్నికల సమావేశం పెట్టుకొని ఆ చిత్రపురి సొసైటీలో అక్యూజ్డ్ నంబర్ 1గా ఉన్న జైలుకి వెళ్ళిన వ్యక్తిని నువ్వు పక్కన పెట్టుకున్నావు. అప్పుడు ఆ సినీ వర్కర్లకు ఏం న్యాయం జరుగుతుంది చెప్పండి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదంతా కూడా అందులో ఉన్న రొచ్చు పాపం గద్దరన్నకు గద్దర్ అవార్డ్స్ అని ఇప్పుడు పేరు పెట్టేసి నువ్వు గొప్ప చేయాలనుకుంటే గద్దరన్న డే 1 నుంచి పార్లమెంటరీ పాలిటిక్స్ అంటే బయటికి వచ్చినప్పటి నుంచి మూమెంట్ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి అంబేద్కర్ ఐడియాలజీ పార్లమెంటరీ పాలిటిక్స్ అని మాట్లాడుతున్నాడు. చట్టసభల్లోకి వెళ్ళాలి అని అనుకున్నాడు. తనకు అవకాశం రాలేనప్పుడు తన వారసత్వానికి ఆ అవకాశం వచ్చే ఆపర్చునిటీ నీకు దక్కింది. నువ్వేం చేసినావు? టఫ్గా ఉన్నప్పుడేమో 2023లో నీకు స్కోప్ లేనప్పుడేమో టికెట్ ఇచ్చినావు. నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరినన్నా కంటోన్మెంట్లో మీరు నేరుగా డైరెక్ట్ పోయి మైక్ పెట్టి అడగండి. శ్రీ గణేష్ ఎలక్షన్స్ కోసం ఓడిపోతుండు అనే టైంకి 2000 రూపాయలకు నోట్లు పంచి బయటపడ్డ పరిస్థితి. అదేదో పాపం గద్దరన్న కూతురుకే పెట్టుంటే అయిపోతుండే కదా. గద్దరన్న కూతురు కోసం ఏమో నువ్వు వారిని నీకు గెలుపు అభ్యర్థిగా కనబడలేదు, బీజేపీ నీకు కనబడ్డాడు. ఇంకా నువ్వు మళ్ళీ సిగ్గు లేకుండా బీఆర్ఎస్ బీజేపీ ఇక్కడ నీ అభ్యర్థి బీజేపీ అయితే 2 సార్లు బీజేపీ నుంచి పోటీ చేసినాడు అంటే పొత్తులో ఉన్నట్టు ఎవరు అన్నట్టు? ఇక సింపుల్గా జూబ్లీస్ కానీ లేకపోతే ఇక్కడ మొత్తం అర్బన్ ప్రాంతానికి ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంచెం మంచి పట్టు ఉంటుంది. జనాలు కొంచెం బీఆర్ఎస్ పార్టీకి బాగా ఎట్రాక్ట్గా ఉంటుంది. అభివృద్ధి పనులు కానీ కొంచెం కంటోన్మెంట్ విషయంలో కూడా వాళ్ళు వెనుకబడినవి. అంటే ఒకటి పర్టికులర్గా మనము ఎన్నో పథకాలు చేసినాం వాస్తవానికి. ప్రతి పథకం జిహెచ్ఎంసీలో ఉన్న ప్రతి పథకం అది నాయి బ్రాహ్మణులకు సెలూన్లకు కానివ్వండి ఆరు ధోబీఘాట్లకు కానివ్వండి. ఇక్కడ మనం ఇప్పుడు పోయిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ పక్కనే 1 కోటి రూపాయలతో ధోబీఘాటు కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది. యా ప్రతి పథకం ఎగ్జాక్ట్లీ కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా నిర్మాణాలు కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది. అయితే ఒకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ మీరు గమనిస్తే మనము గ్రేటర్ హైదరాబాద్లో కేటీఆర్ గారు వేవ్ క్లియర్గా కనబడ్డది మీకు 2023 ఎలక్షన్స్. ఉప ఎన్నికను చాలామంది ఆ ఉప ఎన్నిక అనుకుంటారు కానీ ఇట్ వాజ్ యాక్చువల్లీ జనరల్ ఎలక్షన్. పార్లమెంట్ ఎలక్షన్తో పాటు వచ్చింది కాబట్టి ఇటు నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ ఈ 2 యాంగిల్స్ని చూసి అండ్ విపరీతమైన డబ్బులు మీరు ఎవరిని పోయి అడిగినా కూడా ఇక్కడ ఓటుకి 2000 పంచారు అండ్ ఎన్నో కూడా అవన్నీ కూడా ఇక కహానీలు. ఇంకోటి ఏంటంటే 6000 ఇంద్రమ్మ ఇల్లా
నమ్మేస్తారు కదా. అవునులే, అవును. తెలంగాణ రాష్ట్రమే పాపం నమ్మేసింది గ్యారెంటీలను, 6 గ్యారెంటీలను. కంటోన్మెంట్కి తెలంగాణ రాష్ట్రానికి ఒక సేమ్ సిమిలారిటీ ఏంటంటే అక్కడ 6 ఇక్కడ 6. అంతే. అది ముంచింది, 6 గ్యారెంటీలు ముంచింది తెలంగాణను. 6,000 ఇంద్రమ్మ ఇల్లు కంటోన్మెంట్ ముంచేసింది. కనీసం ఇంతసేపు ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో చేస్తారు కానీ ఫౌండేషన్ స్టోన్ ఉంటుంది అంటే ఇప్పటిదాకా ఇంతసేపు ఎందుకు అడుగుతున్నారు మళ్ళీ 6,000 ఫౌండేషన్ స్టోన్ అనేది ఒక ఎవిడెన్స్. ఇప్పుడు అసలు మనం ఇంకా అటు పోతే పెద్దదే కనబడుతుంది మన టిమ్స్ హాస్పిటల్. టిమ్స్ 2023కే 80% పూర్తి. జాగన్ చూసింది కేసీఆర్ ప్రభుత్వం, కొబ్బరికాయ కొట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం, శంకుస్థాపన చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం, పిల్లర్లు వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం, స్లాబ్ వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం, ఫ్లోరింగ్ కూడా వేసారు. నువ్వు చేయాల్సింది ఏంది? ఫస్ట్ పెయింటింగ్ చేయి. నీకు అది నీ పాత వృత్తి అదే కదా, పెయింటింగ్ చేయి. సో అది చేయడానికి నీకు 2 సంవత్సరాలు దాని ఓపెనింగ్ అవి. ఎందుకంటే పేరు ఎవరికి పోతుంది? కేసీఆర్ గారికి. ఇంకోటి ఏం చేస్తాడు దీనికి మళ్ళా మసిపూసి మారడుగా ఏంటంటే వాళ్ళు చేయలే అని చెప్పడానికి. అందరికీ కళ్ళ ముందు కనబడుతున్నది కదా ప్రతి నిర్మాణం అప్పుడు జరిగింది. ఫస్ట్ మనం ఆ విజన్కే మనము హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కేసీఆర్ గారి విజన్కి అరే జూబ్లీ హిల్స్ అయినా ఎర్రగడ్డలో ఒక 1000 పడకల ఆసుపత్రి, ఇటు కంటోన్మెంట్లో 1000 పడకల ఆసుపత్రి, నగరం 4 మూలల్లో ఇది జరిగింది. యా ఇటు రైట్కి వెళ్దాం మనం. ఇవ్వండి ఇక్కడ అందరూ ఇలాగే ఎక్స్పోజ్ చేయాలి రేవంత్ గారి ప్రభుత్వాన్ని. వచ్చే 3 సంవత్సరాలు కూడా ఒకవేళ ఉంటే ఆయనే, ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ ఫలితాల తర్వాత నిర్ణయిస్తుంది. అంటే వాళ్ళ పార్టీలోనే వాళ్ళ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా బయటికి వచ్చి మాట్లాడుతున్నారు, మంత్రులు రోడ్ల మీద కొట్లాడుకుంటున్నారు కదా. కొండా సురేఖ గారి ఎపిసోడ్ రోడ్డు మీదనే అయింది కదా. ఏం జరిగినా కూడా కుటుంబ సభ్యులకు అది ఏ నాయకుడైనా కూడా వాళ్ళకి మనస్సాక్షి అనమాట. సాక్షాత్తుగా ఒక 600 కోట్ల రూపాయల దేవాదాయ శాఖకు సంబంధించిన పైన సైన్ చేయకపోతే నా మీద కన్ను కాల్చి పెట్టిందని చెప్పేసి కూడా మంత్రి కూతురే ఈరోజు బహిరంగ చెప్తుంటే మరి ఏం చేస్తుంది? దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఏమైనా విచారణ చేసిర్రా? తొక్కేసిరు కదా, అదేదో పార్టీ అంశం అన్నట్టు. మీనాక్షి నటరాజన్ గారికి ఏం సంబంధం చెప్పండి? ఎందుకంటే మనము ఎవరన్నా పోలీసులను ఇట్లా అయ్యో ఎందుకు వస్తున్నారు మీరు, ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అని మనం అడిగినా కూడా ఏం సెక్షన్ పడుతుంది చాలా స్పష్టంగా, బిఎన్ఎస్ పోలీసుల విధుల నిర్వహణకు ఆటంకం కలిగించినందుకు వీళ్ళ మీద క్రిమినల్ కేసు వేస్తున్నామని అంటారు. మరి ఆ రోజు రోడ్డు మీద నిలబెట్టి కొండా సురేఖ గారి అమ్మాయి పోలీసుల నువ్వు వాళ్ళు అక్కడ ఆపితే కనీసం ఆమె మీద ఇవాళటి వరకు కేసు వేయలేదు. సామాన్యుల మీద అయితే ఎన్ని కేసులు పడుతుండే. ఇంకోటి ఒక ముద్దాయి, ఎందుకంటే ఆయన అక్యూజ్డ్ కాబట్టే కదా, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టే కదా ఆయన తొలగించారు ఓఎస్డీగా. మరి అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని పోలీసు అరెస్ట్ చేయడానికి వస్తే మీరు ఏం చేసిర్రు? మంత్రి గారు వాహనంలో కూర్చోబెట్టుకొని తప్పించిర్రు. ఇంత అరాచకం అయితే ఇప్పుడు నేనైతే లేకుండా నేను ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు ఇంత అరాచకం అయితే మరి ఒక ఓఎస్డీని ఆ అగ్రికల్చర్ అని చెప్పేసి డైరెక్ట్ పోలీసులు వెతుకుతూ ఉంటే ఒక మంత్రి కార్లో తీసుకొని పోయింది కదా. చూడాలి ఏం నడుస్తున్నట్టు వ్యవస్థ కూడా జనం అంతా అర్థం చేసుకుంటే. క్రైమ్ అండ్ గన్ కల్చర్ అంతా ఓపెన్గా మనం చూసినాం. పబ్బులో గన్స్ దొరుకుతున్నాయి, జ్యువెలరీ షాప్లను లూట్ మార్ చేస్తున్నారు. ఇక ఏకంగా అసలు అంత పెద్ద ఆరోపణ ఇంకెక్కడన్నా ఉంటుందా? ఈ దేశంలోనే ఎప్పుడు వినలేదు. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి గారి సన్నిహితుడు, ఇగోండి ఇదే ధోబీఘాట్. యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి టైంలో ధోబీఘాట్ రజక సంఘానికి యా సాకలైలమ్మ విగ్రహం. యా ఏం లేదు ఈయన కొత్తగా చేసింది ఏం లేదు. మీరు ఇంకా టైం స్పెండ్ చేసినా కంటోన్మెంట్లో మనం ఎంత వెతికినా ఏమీ కనబడదు. వాళ్ళు పనిదా కొద్దిలేండి, శంకుస్థాపనలు కూడా కనబడవు. పోనీ కేటాయింపులు, ఇగో పలానా జాగ దీనికోసం, పలానా జాగ దానికోసం, అది కూడా లేదు.
రావాలి, ప్రజల నుంచి కూడా చైతన్యం రావాలి. ఏదో ఓట్లు వేసినామా అయిపోయిందా, ఎవరు గెలిచింది ఏం కదా చూసుకోకుండా ప్రజలతో ఎవరు ఉండరు మమేకమైనట్టు కూడా రావచ్చు. దీంతో ఈ విధానాలు వస్తే వాళ్ళు చాలా మంది ఇట్లా రావాలని వస్తే తెలుస్తారు ప్రజలు. ఇది జూబ్లీ హిల్స్ ప్రజలకు చేరాలి, రేపు గ్రేటర్ హైదరాబాద్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి కూడా తెలవాలి. ఎందుకంటే దీని తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా ఉంటాయి కాబట్టి. నేను చూసింది ఏందో కూడా నేను ఒకసారి ప్రజలు చెప్పాల్సి ఇంకా మీరేమైనా ఎండుగా ఏమైనా చెప్పాల్సిందో అది కూడా ప్రజలు చెప్పాల్సి. ఎండ్ ఇక మోసాలు బంద్ చేయాలి రేవంత్ గారు. ఇది మీరు ఇమీడియట్గా ఈ వీడియో రిలీజ్ చేస్తే వచ్చే 5-6 రోజులైనా జూబ్లీ హిల్స్ ఓటర్లు వాళ్ళు రేవంత్ రెడ్డి గారి మోసం కంటోన్మెంట్, ఎందుకంటే హైదరాబాద్ సెంటర్లో ఉన్నది కంటోన్మెంట్, ఎట్లా కంటోన్మెంట్ని మోసం చేసిండు, ఎట్లా ఇవాళ కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాడు, ఇంకా 4,000 కోట్లు 6,000 ఇంద్రమ్మ ఇల్లు ఇది చేసినా అది చేసినా అని ఇంకెట్లా మోసం చేస్తుండో ప్రత్యేకంగా ఈ వచ్చే వారం అప్రమత్తంగా జూబ్లీ హిల్స్ ఓటర్లు ఉండాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ ఏ మాటలను కూడా అరే చూసినాం కదా, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసము సల్మాన్ ఖాన్ దగ్గరకు పోతాడండి. అది దీనికంటే పెద్ద దీనికంటే పెద్ద జోక్ ఉంటుందా? అంటే నేను ఏదన్నా చేస్తా, నేను ఏదన్నా అబద్ధాలు ఆడతా. మంత్రి పదవి ఇచ్చింది కూడా దీనికోసమే కదా. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసి ఆయన ఫోన్ చేసినట్టు ఏదైతే ఉందో తెలంగాణ రైజింగ్ తెలంగాణ ప్రమోట్ చేస్తా అని చెప్పేసి ఈయన అపాయింట్మెంట్ కోసం తిరుగుతుందని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో చూస్తాను నేను. అంటే పెళ్లికి సంబంధించిన దాంట్లో ఫోటోలు కూడా పట్టుకోబోతున్నాను. సల్మాన్ ఖాన్ గోడ మీద సల్మాన్ ఖాన్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, సోఫా సెట్ ఉంది తన రూమ్ లో. అది బేసికలీ బిగ్ బాస్ సెట్. అది ముంబైలో యా. అయితే ఆ బిగ్ బాస్ సెట్కి పోయి అక్కడ ఫోటో దిగి ఎందుకు 5-10 ఓట్లు వస్తాయి కావచ్చు. ఇక్కడ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఒక సల్మాన్ ఖాన్ ని తీసుకున్నది. ఆ సల్మాన్ ఖాన్ ఊపుతున్నాడు, మొత్తం నిలదీస్తున్నాడు. ఇక ఆ సల్మాన్ ఖాన్ తీసుకొని వచ్చింది. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే సల్మాన్ ఖాన్ గారి మాజీ ఫ్రెండ్ సంగీత బిజ్లానీ గారు. సంగీత బిజ్లానీ గారు ఎవరు అండ్ ఎవరి మాజీ సతీమణి. సో అపాయింట్మెంట్ అట్లా సెట్ చేసుకొని మరి నువ్వు మంత్రి పదవి నీకు ఇచ్చిన, నువ్వు ఇప్పుడు ఈ ఎలక్షన్లో నాకు ఏదో ఒకటి లాభం చేయాలి. సో సల్మాన్ ఖాన్ అపాయింట్మెంట్ సెట్ చేయి. ఆయననేమో పథకాలు బంద్ చేస్తా అంటుండు, ఈయననేమో నేను రానని చెప్తున్నాడు. ఇట్లా బెదిరిస్తారా అసలు ఎవరన్నా? ఏమవుతుంది? అజరుద్దీన్ ప్రభావం కూడా ఉండదు, ఆయనది ఉండదు. అంటే ఇది ఉండదు అని మనం కాదు. అసలు చెప్పాలంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి ఆయన చిన్న చూపు చూసిండు. ఎందుకు చెప్పాలనా? ఆయన నిజంగా సమర్థవంతుడే అయ్యి ఉంటే ఆయనకి టికెట్ ఇస్తుండే కదా. అక్కడనే వాళ్ళు ఏమన్నారు, ఆయనకి సామర్థ్యం లేదు, గెలిచే సామర్థ్యం లేదు, ఆయనకి అందుకే టికెట్ ఇస్తలేమని అన్నాడు. కానీ కేటీఆర్ గారు పదే ఏమైంది మీ ప్రభుత్వంలో, ఇంత రాహుల్ గాంధీ మాట్లాడతాడు ముస్లింల గురించి, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక మంత్రి లేడు అని ఒత్తిడి పెట్టేసరికి అబ్బో ఇదేదో అయ్యేటట్టే ఉన్నది, ఈ ఎలక్షన్ తేడా కొట్టేటట్టే ఉన్నదని లాస్ట్ మినిట్లో ఇచ్చారు. అంతే మరి, అంతే 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 అంతే. మొత్తానికన్నా ఎండ్ ఆఫ్ ది డే ఏదేమైనా కూడా మనం చెప్తున్నా కూడా చాలా కళ్ళు పెట్టినట్టే ఉండాలి. కావాల్సిందే జనాన్ని చూడాల్సిందే. వాళ్ళు చెప్తా ఉంటారు అబద్ధాలు చెప్పినప్పుడు, అధికారంలో ఉండి కూడా అబద్ధాలు చెప్పినప్పుడు, ప్రతిపక్షంలో ఉండి ఏదైనా చెప్పడం నడుచుకుంటుంది. కానీ కళ్ళ పెట్టినట్టు రోజు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఇదే విషయం సంబంధించి ఈరోజు ఇక్కడ జరిగిన అభివృద్ధికి సంబంధించి ఇక్కడ ఉన్న ప్రజలతోటి తీసుకుపోయి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఏమన్నా ప్రచారం చేసే అవకాశం ఉందా? డెఫినెట్గా. మొన్న ఆల్రెడీ కొందరు మహిళలు ఒక 2-3 రోజులు వెళ్ళి అక్కడ కోడితో ప్రచారం చేసారు. చేసి మమ్మల్ని ఇట్లనే కోడి చూపెట్టి మోసం చేసిండు, మీరు మోసపోకండి అని. డెఫినెట్గా మా వాళ్ళు రోజు తిరుగుతున్నారు, చెప్తున్నారు. అక్కడ వాళ్ళకు విస్తృతంగా ప్రచారం ఏం చేస్తున్నారు. ఇప్పుడు రేమత్ నగర్ ఏరియాలో మా బోర్డు మెంబర్స్ కానివ్వండి, వాళ్ళతో పాటు మిగతా ఉన్న మా వాళ్ళు కానివ్వండి, వాళ్ళు చెప్తున్నారు ఏమీ రాలేదు. అందుకే బహిరంగ సవాళ్ళు విసురుతున్నాం మేము. రేమత్ నగర్లో చర్చ పెడతారా, పెట్టండి. కంటోన్మెంట్ ఎందుకు? మా ఎమ్మెల్యే గారు కూడా అక్కడే తిరుగుతున్నారు. సో మేము ఏమంటున్నాం అంటే రేమత్ నగర్లోనే చర్చ చేసుకుందాం.
ఎట్లున్నది పరిస్థితి అని. లేదు అసలు జూబ్లీ హిల్స్ వాళ్ళకు ఇవన్నీ కూడా మనం చూపెట్టాలి, ఇదంతా చర్చ చేయాలంటే అక్కడ స్క్రీన్లు పెడతాం మేము. ఇప్పుడు కేటీఆర్ గారు హైదరాబాద్ ఎట్లా చూపెడుతుండ్రో కంటోన్మెంట్ 4,000 కోట్లతో ఎట్లున్నది నిజమైన పరిస్థితి అనేది అవన్నీ కూడా జనాలకు తెలియాలి. ఇగో ఈయన చేసిన 4,000 కోట్లు ఇది అనేసి. ఇగో అదేంటంటే ఇది మీరు ఒక్కరనే కాదు, చాలా వరకు ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. ఏ పార్టీ అధికారంలో అనేది కామను అధికారంలో ఎవరున్నా కూడా ఒక అద్భుతంగా తీర్చిదిద్దిన హైదరాబాద్ నగరం అయితే టీఆర్ఎస్ హయాంలో ఒప్పుకోవాలి. నో డౌట్. ఎందుకంటే కోవిడ్ లాంటి సమయంలో కూడా ప్రజలందరూ లోపట ఉన్నా కూడా, ఇంట్లో ఉన్నా కూడా అప్పుడు ప్రభుత్వము, మెషినరీ, మంత్రి గారు, మున్సిపల్ శాఖ మొత్తం పనిచేసేది. అందుకే కదా స్పీడ్గా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు ఈరోజు అంటే ఒక మంచి వినూత్నమైన ఆలోచన. బేసికల్గా అసలు ఏంది నిజంగానే చాలా మంది అంటూ ఉన్నారు కదా, అసలు నిజంగా కంటోన్మెంట్ ఏ విధంగా అభివృద్ధి జరిగింది, 4,000 కోట్ల అంటే వరకు నాకు కూడా కొంచెం ఒకసారి సడన్ ఎట్లా ఉండొచ్చు చాలా చూస్తుంటే మాకు కూడా జనాలకు తెలవాల్సిన అవసరం ఉంది. కంటోన్మెంట్లో 4,000 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన అంటే చూద్దాం అసలు ఏం జరిగింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ చెప్పేది, ముఖ్యమంత్రి చెప్పేది నిజమా కాదా అనే ఉద్దేశంతో వచ్చినటువంటి ఈ రోజు కంటోన్మెంట్లో మనకు చాలా నిజాలు అయితే తెలిసినాయి. దీనికి సంబంధించిన దాంట్లో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాడో స్థానిక నేత క్రిషాంక్ ఎంత చక్కగా వివరించో చూసినాం. నిజంగా 4,000 కోట్లు అనేది ఇక్కడ అబద్ధం. 4,000 కోట్లతో ఏం జరిగింది లేదు. కనీసం ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో కనీసం ఏ ఒక్క అభివృద్ధి పని కానీ శంకుస్థాపన కానీ ఈ 22 నెలల కాలంలో, తర్వాత బై ఎలక్షన్ జరిగిన 18 నెలల కాలంలో జరగలేదని చెప్పేసి స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. మొత్తం ఒకసారి మనం ఆల్మోస్ట్ కంటోన్మెంట్ మొత్తం ఏరియాని కవర్ చేసినాం. ఆయన మొత్తం చూపించింది ఏం జరిగిందో. ఇదే అంశానికి సంబంధించి అధికార పార్టీలో ఎవరన్నా ఈ వీడియో మీద సవాల్ స్వీకరిస్తే నిజంగా మేము కంటోన్మెంట్లో 4,000 కోట్లతో ఇది చేసినాం మేము, లేకపోతే 2,000 కోట్లతో ఇది చేసినాం అని చెప్పేసి ఎవరని చెప్పేదంటే ఖచ్చితంగా రావచ్చు. మన ప్రేక్షకులు కూడా ఒకసారి చూడొచ్చు. వచ్చిన తర్వాత మాకు చేస్తే మేము కూడా రేపు దాన్ని ఖచ్చితంగా వీడియోని కూడా పబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా కూడా అబద్ధాల ప్రచారంతో ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రజలకి నిజాలు తెలిసిన కోసం ఈరోజు కంటోన్మెంట్కి వచ్చినాం కాబట్టి ఈ మొత్తం కంటోన్మెంట్ ఓల్గా తిప్పేసి ఆయనకు అసలు నిజంగా ఏం జరిగిందని చూపించినటువంటి క్రిషాంక్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీ మొత్తానికి అయితే సహకరించినందుకు, మీ విలువైన టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తానికైతే కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 4,000 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన అసలైన నిజాలు, వాళ్ళు చెప్తున్నటువంటి అసత్య ప్రచారాలకు సంబంధించినటువంటి కథలు. థ్యాంక్ యూ వెరీ మచ్.